మున్సిపల్ కమిషనర్ గారు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం అనేది శోచనీయం. మేము పార్టీ నుంచి ఎన్నిసార్లు ప్రయత్నం చేసి సమస్యలు చెప్పడానికి వచ్చినా కానీ వారు ఫోన్ చెవిలో పెట్టుకొని కార్ స్టార్ట్ చేయమని చెప్పేసి వెళ్ళిపోవడం ఒకటి చాలా బాధాకరం. అదేవిధంగా ఈ ఎండాకాలం చాలా రకాల ఇబ్బందులతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే మేము వార్డులలో తిరుగుకుంటూ ఆ యొక్క విషయాలను తీసుకొచ్చి సమస్యలకు చెప్పాలంటే, ముఖ్యంగా ఇప్పుడు మనకు రెడ్డి కాలనీలో చాలా చోట్ల లైట్లు పోయి దొంగలు తిరుగుతున్నటువంటి వాళ్ళు, మహిళలను ఏడ్పిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది. అక్కడ వాటి గురించి చెబుదామని చెప్పేసి మొన్న కూడా మేము వస్తే సమయమైనటువంటి కమిషనర్ను మేము చాలా సీరియస్గా హెచ్చరిస్తున్నాం. నీకు ఉద్యోగం చేసేటువంటి లక్షణాలు లేవు. నువ్వు టేబుల్ మీద కాలు పెట్టుకొని ఎదురుగా కుర్చీలు తీసేసి వచ్చిన వాళ్ళని అమర్యాదగా ఇప్పటికి మాట్లాడినా కానీ మేము సర్లే కమిషనర్ వచ్చింది కదా కొత్తగా వచ్చి సెట్ అవుతాడేమో అనుకున్నాం. కానీ నీకు ఆ విధంగా లేదు. నువ్వు విత్ ఇన్ ది స్టాఫ్ను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు ఏ విధంగా అక్రమ కట్టడాల దగ్గర డబ్బులు తెచ్చుకుంటున్నావు, అదేవిధంగా ఏ విధంగా నువ్వు లేఅవుట్లకు పర్మిషన్లు ఇస్తున్నావు, ప్రతి ఒక్క విషయం తెలిసినా కానీ అధికారులను మనం ఏలైతే చూపెట్టడము బాగుండదని చెప్పేసి మేము వదిలిపెట్టినా కొద్దీ నువ్వు ఎక్కువ చేస్తున్నావు. కాబట్టి ఈరోజు ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ధర్నా చేయడం జరిగింది. ఖచ్చితంగా కమిషనర్కు అన్ని విషయాలలో శానిటేషను, టౌన్ ప్లానింగు, ఇంజనీరింగ్ సెక్షన్లో అడ్డగోలిగా లంచాలు తింటూ మిర్యాలగూడను ఒక మున్సిపాలిటీ లాగా భావించట్లేడు. అతను తన అత్తగారింట్లాగా భావించిండు. అతి ముఖ్యంగా ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నాడు, ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళతోటి ఫోన్లు ఎత్తట్లేడు, మాట్లాడట్లేడు అతను. కాబట్టి అతని మీద యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసి అతను మిర్యాలగూడ నుంచి పంపించేసి ప్రశాంతంగా ఉన్నటువంటి చక్కగా ఉన్నటువంటి మిర్యాలగూడ మున్సిపాలిటీని, మిర్యాలగూడ వాతావరణాన్ని కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.